నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. కేరళ, ది గాడ్స్ ఓన్ కంట్రీ. ఆ పేరుకు తగ్గట్టుగానే ఇక్కడి ప్రకృతి అందాలు, సోయగాలు, సరస్సులు, పర్వత శ్రేణులు, అలాగే మంచి మనసు కలిగిన మనుషులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మరి అలాంటి కేరళ వాయనాడు అందాలను సందర్శిద్దామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి. మన మనసుకు నచ్చిన మనుషులు కలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే మన మనసుకు నచ్చిన చోటుకు వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అలాంటిదే ఈ మన కేరళ వాయనాడ్ టూర్. ఇక్కడి ప్రకృతి ఎంత అందమైనదో, వాటితో అనుసంధానంగా ఉండే గిరిజన ప్రజలు కూడా అంతే అందమైన మనస్సు కలవారు. ఇలాంటి వారిని కలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కేరళ వాయనాడ్ సిరీస్ని పూర్తిగా చూస్తే మీరు కూడా అదే అనుభూతికి లోనవుతారని నా పూర్తి నమ్మకం. ఈ మన కేరళ వాయనాడ్ సిరీస్ మొత్తంగా 5 నుంచి 7 ఎపిసోడ్ల వరకు అయితే ఉంటుంది. మీరు పూర్తి ఎపిసోడ్లు కనుక చూసినట్టయితే తప్పకుండా మెస్మరైజింగ్ ఫీల్ని మాత్రం పొందుతారని నేను గట్టిగా చెప్పగలను. ఇక మన ప్రయాణం హైదరాబాద్లోని మేదీపట్నం నుండి సరిగ్గా సాయంత్రం 4 గంటలకు బస్సు ఎక్కడం ద్వారా మొదలైంది. ఎంతో ఎక్సైటింగ్గా కేరళ వాయనాడ్ ఎప్పుడు చేరుతామనే ఆలోచనే. ప్రయాణం మధ్యలో ఎక్కడ ఆపినా కూడా కొద్ది గంటలలో అందమైన ప్రకృతి ఒడిలోకి వెళ్తామన్న ఆలోచనే. అదే ఆలోచనతో ఉదయం కల్పెట్టా ప్రాంతానికి చేరుకున్నాము. కల్పెట్టా అనేది వాయనాడ్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం. కల్పెట్టా చేరుకోగానే మేము ఉండబోయే హోమ్ స్టే రాక్ హెవెన్ రెసార్ట్ ప్రాపర్టీ ఓనర్ స్వయంగా తన జీపు తీసుకుని వచ్చారు. ఇతను పర్యాటకుల పట్ల బాధ్యత గల మనిషి. ఇక్కడ ప్రతి చోట జీపులే వాడతారు, ఎందుకంటే అంతటా కూడా కొండ కోనల ప్రాంతమే ఎక్కువ కాబట్టి. మేము వచ్చి రాగానే మేము ఉండబోయే హాల్ట్ ప్రాంతాన్ని ఆస్వాదించే లోపే మా ప్రాపర్టీ ఓనర్ అలా వెళ్ళొద్దాం అని ఎలాంటి ప్లాన్ లేకుండానే మమ్మల్ని అలా వాయనాడ్ వీధులు, ప్రకృతి సోయగాలను పరిచయం చేశారు. అప్పుడే మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో, మా మనసు ఏది కోరుకుందో అదే ఇలాంటి మంచి గిరిజన మనుషుల్ని పరిచయం చేసింది ఈ వాయనాడు ప్రాంతం. అవును, వారిని ఒక్కసారి చూడండి. ఆ కల్మషం లేని నవ్వులు, ఏది ఆశించని ఆ చిరునవ్వులు, పసి పాపల వలె ఉన్నారు కదూ. అరిటాకు భోజనం చేద్దామని వారి ఇంటి పెరట్లోని ఆకులను అడిగితే అవి మాకు అందించి తిరిగి ఏదైనా ఇవ్వాలని చూస్తే చిన్న నవ్వు నవ్వి, ప్రతీదీ డబ్బు కాదరా బిడ్డ అన్నట్టు వారి భాషలో చెప్పారు. ప్రతీదీ డబ్బు అయిపోయిన ఈ యాంత్రిక జీవనంలో ఇలాంటి మంచి మనసులు దొరకటం అరుదే కదా, ఏమంటారు? హాయ్ బాయ్. అనుకోని ప్రయాణాలు ఎప్పుడు బాగుంటాయని అంటుంటారు. అలాంటి ప్రయాణమే ఇది. ఇక ఇక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. జుబిన్ ప్రాపర్టీ ఓనర్ మాత్రం తన గెస్ట్లను మంచి చోట్లకు పరిచయం చేయాలనే అనుకున్నాడని మాత్రం అర్థమైంది. అలాంటి ప్రదేశమే ఇప్పుడు మనం వెళ్ళబోయే వండర్ కేవ్స్. సో ఇట్ ఈస్ సేమ్ లైక్ మునిమల్ బాయ్స్. Someone needs to come and help us. Yeah. And it is also very difficult, right, at the moment? Yes, sir. Oh my God. This is okay. Yes.
ఇక్కడే ఇటీవల హిట్ కొట్టిన మలయాళీ సినిమా ముంజుమల్ బాయ్స్ కొంత రిఫరెన్స్ పార్ట్స్ చిత్రీకరణ చేశారని చెబుతున్నారు. చూడండి, కేవ్స్ అలాగే ఉంటాయి. ఇక్కడికి రాగానే మంచి కేరళ స్పెషల్ గ్రీన్ టీతో స్వాగతం పలికి మా చేతికి కర్రలను అందించారు. ఇక పదండి, ట్రెక్కింగ్ చేద్దామా? అలా వెళ్తుంటే లోపల దట్టమైన అడవి, వాటి నడుమ ఎక్కడ చూసినా గుహలే. ఈ గుహల ప్రాంతంలో ఎన్నో మలయాళీ చిత్రాలను చిత్రీకరించారని ఇక్కడ గైడ్ చెప్తున్నారు. అలాగే ఈ గైడ్ ఇంకో మాట కూడా చెప్పారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే లీచెస్ ఎక్కడ కుట్టేది తెలియదు అని చెప్పేసి. కానీ లీచ్ థెరపీ మంచిదంట, అది కేవలం బ్యాడ్ బ్లడ్ని మాత్రమే సక్ చేస్తుందని చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ వండర్స్ కేవ్స్ విషయానికి వస్తే మీకు పూర్తి వీడియో ద్వారా మరోసారి చూపిస్తాను. ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్తో పాటు థ్రిల్లింగ్ కంటెంట్ని పరిచయం చేస్తాను. వెరీ న్యాచురల్లీ మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఇక వండర్స్ కేవ్ని మెయింటైన్ చేస్తున్న ప్రాపర్టీ ఓనర్ మాకు థ్యాంక్స్ చెప్తూ సెండ్ ఆఫ్ ఇస్తుంటే తిరిగి మేము ఆయనకు థ్యాంక్స్ చెప్తూ అక్కడి నుండి కదిలాం. దారిలో అలా వెళ్తుంటే స్విట్జర్లాండ్ ఏమో కానీ ఈ మన వాయనాడ్ మినీ స్విట్జర్లాండ్ అని అనిపించింది. అవునండి, మన భారతదేశానికి ఏం తక్కువ. ఇక్కడ చూడండి, లోకల్గా ఉండే ఈ గిరిజన మహిళ ఈతలను ఎలా పడుతుందో. ఇక అక్కడి నుండి మేము ఉండే హాల్ట్కి చేరుకోగానే అసలు రాత్రంతా ప్రయాణం చేసి ఇంటికి వచ్చాక మళ్ళీ వెంటనే వెళ్ళినా కూడా అసలు ఎక్కడ అలసటే లేదు. ఆ ప్రకృతి అలా మన అలసటను హీల్ చేస్తుంది. మరి అలాంటి ప్రకృతిని మనం కాపాడకపోయినా పర్వాలేదు, కానీ నాశనం మాత్రం చేయకూడదు. ఇంతటితో మన వీడియో అయిపోయింది అనుకుంటున్నారు కదా. ఈరోజే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా. అస్సలు ఊహించని రిజల్ట్, ఇండియా వన్ ద మ్యాచ్. అరే వాహ్, క్యా బాత్ హే. మా సెలబ్రేషన్స్ని ఒక్కసారి చూసుకోండి. ఇదే రోజు నా బర్త్డే కూడా ఉండడం, మా వాళ్ళు నాకు సర్ప్రైజ్గా ఒక కేక్ అరేంజ్ చేయడం, ఇంత పర్ఫెక్ట్ డే మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనుకునే లోపు మా మొదటి రోజు కేరళ వాయనాడ్లో గడిచిపోయింది. ఆగండి, అసలు కథ ఇప్పుడే ఉంది. మీ అందరికీ మంచి చిట్టడివిని చూడాలని లేదా? అంతే అనుకుంటున్నారా? కేరళలోని అందమైన ఆలయాలను చూడరా? అరే అదేంటండి, మనం రోజు తాగే టీ అసలు ఎలా తయారవుతుందో చూడరా? ఓం నమః శివాయ నమః, మహాదేవాయ నమః. కేరళలో దేవాలయాల తీరుతెన్నులు చూస్తుంటే ఆహా, అద్భుతం అనిపిస్తుంది. స్టే ట్యూన్ టు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ కలుద్దాం. ఏంటండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టున్నారే, చేసేసి త్వరగా షేర్ చేయండి. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే మన ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.